2014 నుంచి కాశీనాయన క్షేత్రంపై సీఎం చంద్రబాబు కన్నుపడిందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులతో కిటకిటలాడే కాశీనాయన క్షేత్రానికి 4 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఆయన తెలిపారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 2 సార్లు ఈ క్షేత్రానికి అటవీ అనుమతులు లేవంటూ కూల్చివేశారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని కరుణాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ పాలనలో తిరుమలలో చిన్న పొరపాటు జరిగితే దుష్ప్రచారం చేశారని, మరి తిరుపతిలో 30 మంది భక్తులు చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారు అంటూ భూమన ప్రశ్నించారు. కాశీనాయన క్షేత్రం దాదాపు 4 రాష్ట్రాల భక్తులతో అలరారేటువంటి పుణ్యస్థలి. భక్తుల దాన ధర్మాలతో అనునిత్యము వేలాది మందికి అన్నదాన సంతర్పణ నిరంతరాయంగా నిరాఘాటంగా ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు అన్నదానం చేసేటువంటి కాశీనాయన క్షేత్రం. కూటమి ప్రభుత్వం ఆ అన్నదాన సత్రాన్ని బుల్డోజర్లతో కూల్చివేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి ఈ చర్య ఎంతో నిరసనను ఎదుర్కొన్నది. వాళ్ళ ప్రసంగాల ద్వారా మేమే పవిత్రతను కాపాడేటువంటి ధర్మకర్తలమని చెప్పుకునేటువంటి వీళ్ళ పాలనలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కాశీనాయన క్షేత్రం నేల కొరిగింది. కానీ చంద్రబాబు గారు ఒక్క ప్రకటన కూడా